మనం రోజూ తినే ఆహారం మన ఆరోగ్యం మీద, మూగజీవాల మీద, అసలు ఈ భూమి మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తోంది? ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది మనసులో మెదులుతున్న ప్రశ్న ఇదే. ఈ ఒక్క ప్రశ్నే కొన్ని వేల మందిని ఒక సరికొత్త లైఫ్ స్టైల్ వైపు నడిపించింది. అదే వీగనిజం. కానీ అసలు వీగన్ అంటే ఏంటి? ఇది పాటించడం చాలా కష్టమా, కాస్ట్లీనా? రండి, ఈ వీగనిజాన్ని ఫాలో అవుతున్న వ్యక్తులని పలకరించి తెలుసుకుందాం. యానిమల్ బేస్డ్ ప్రోడక్ట్స్ కాకుండా కేవలం ప్లాంట్ బేస్డ్ ప్రోడక్ట్స్ని ఎంపిక చేసుకోవడమే వీగనిజం. మన చుట్టూ ఉన్న మూగజీవాల పట్ల కరుణతో, మన పర్యావరణం పట్ల బాధ్యతగా, ముఖ్యంగా మన ఆరోగ్యం పట్ల ఒక క్లారిటీతో ఉండడమే ఈ లైఫ్ స్టైల్. హలో అండి, నా పేరు సంజీవ్. నేను ఆల్మోస్ట్ ఒక 5+ years నుంచి వీగనిజం అనేది ఇట్స్ నాట్ ఎనీథింగ్ న్యూ. ఎన్నో సంవత్సరాల నుంచి ధర్మం మీద నమ్ముకునే వాళ్ళు, అట్లీస్ట్ ఇండియాలో అహింస పద్ధతి పాటించిన వాళ్ళు, ఇదే వర్డ్ ఇంగ్లీష్లో అనువాదిస్తే ఇట్ బికమ్స్ వీగన్. వీగన్ ఇస్ నథింగ్ బట్ అహింసావాది, అంతే. ఫర్ ఎగ్జాంపుల్, ఈటింగ్ యానిమల్స్ ఒకప్పుడు నడిచింది, సమాజాన్ని కొద్ది వరకు నడిపించింది. కానీ ఈరోజు మనము వ్యవసాయం, అగ్రికల్చర్ ఇంత వృద్ధిలో వచ్చిన తర్వాత ఎందుకు ఇంకా మనం యానిమల్ ప్రోడక్ట్స్ మీద డిపెండ్ కావాలి అనేదే ఎథికల్ క్వశ్చన్. వీగనిజం లేదా అహింసావాది ఈజ్ అ మారల్ స్టాండ్. ఇట్ ఈస్ అ మూవ్మెంట్ ఫర్ జస్టిస్. మనము ఇండిపెండెన్స్ తెచ్చుకున్నాము, స్లేవరీ నుంచి విముక్తి పొందాము, అలాగే ఉమెన్ వాళ్ళ రైట్స్ ఇవాళ తెచ్చుకున్నారు. టుడే నౌ ఇస్ ద టైమ్ ఫర్ అవర్ సివిలైజేషన్ టు టేక్ దట్ బిగ్ స్టెప్ ఫార్వర్డ్ ఫర్ కంప్లీట్ జస్టిస్ ఫర్ ఎవ్రీ వన్. అన్ని స్పీషీస్కి అప్లై అయ్యేటట్టు ఉండాలి అనే వాదమే ఈ అహింసావాదం, వీగనిజం. జంతువుల మీద ఉన్న ప్రేమతో కొంతమంది వీగన్స్గా మారితే, మరికొంతమంది వాళ్ల ఆరోగ్యం మీద శ్రద్ధతో, ఇంకొంతమంది పర్యావరణం మీద ప్రేమతో వీగన్స్గా మారుతున్నారు. చాలామంది వీగన్ లైఫ్ స్టైల్ అంటే మనకిష్టమైన ఆహార పదార్థాలన్నింటినీ వదిలేసి ఏదో త్యాగం చేయాలి అని అనుకుంటారు. కానీ అది ఒక పెద్ద అపోహ మాత్రమే. నిజం చెప్పాలంటే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. మొక్కల నుంచి వచ్చే పాలు, అచ్చం మన ఇంట్లో తోడిపెట్టినట్టే ఉండే వీగన్ పెరుగు, మంచి మంచి స్వీట్లు, ఇలా మన మోడ్రన్ లైఫ్కి తగ్గట్టుగా అద్భుతమైన రుచులు మార్కెట్లోకి వచ్చేశాయి. కాబట్టి వీగన్ ఫుడ్ అంటే టేస్ట్ని మిస్ అవ్వడం కాదు, అసలైన కొత్త రుచులను ఎక్స్ప్లోర్ చేయడం అన్నమాట. నా పేరు మనోహర్. మా బ్రాండ్ పేరు ఫ్రాస్టీ క్రీమరీ. మేము ఐస్ క్రీమ్ అండ్ పీనట్ కర్డ్ చేస్తాము. డిఫరెన్స్ ఏంటి, ఈ ఐస్ క్రీమ్లో డిఫరెన్స్ ఏంటి అంటే సింపుల్. సో యూజువల్గా ఐస్ క్రీమ్ అంటే మీకు కౌ మిల్క్ కానీ బఫెల్లో మిల్క్ కానీ ఉంటుంది కదా. సో ఇక్కడ ఏంటంటే 100% ప్లాంట్ బేస్డ్ అనమాట. మేము ఏ యానిమల్ ప్రోడక్ట్ ఇందులో యూజ్ చేయకుండా ఐస్ క్రీమ్ చేస్తాం. సో దీనికోసం మేము యాక్చువల్గా ఓట్ మిల్క్ యూజ్ చేస్తాం. సో ఎందుకు అంటే మిల్క్ అంటే క్రూయల్టీ ఏముంటుంది అనుకుంటారు, బట్ యాక్చువల్గా మీరు డైరీ ప్రాక్టీసెస్ చూస్తే చాలా క్రూయల్టీ ఉంటుంది. అంటే ఎలా అంటే ఒక యానిమల్ లాగా కాకుండా ఒక మిల్క్ మెషిన్ లాగా ట్రీట్ చేస్తారనమాట. సో ఏ యానిమల్ అయినా మిల్క్ ఎందుకు ఇస్తుంది అంటే వాళ్ళ బిడ్డ కోసం ఇస్తుంది. సో ఆ పర్స్పెక్టివ్లో ఏంటి అంటే వీగన్స్ అనేవాళ్ళు ఏ యానిమల్ ప్రోడక్ట్ యూజ్ చేయరు, బట్ ఐస్ క్రీమ్ కావాలి అంటే సో మాదేంటంటే ఆల్టర్నేటివ్ అనమాట. డైరీ కర్డ్ అంటే కొంచెం క్రుయాలిటీ ఎక్కువ ఉంటుంది, హెల్దీ కూడా కాదు. సో మనకి ఆల్టర్నేట్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి, అందులో ఇది ఒకటి. వీ హ్యావ్ డిఫరెంట్ వేరియేషన్స్ లైక్ పీనట్ కర్డ్, కోకోనట్ కర్డ్, క్యాషూ కర్డ్. కానీ అన్నిట్లోకి క్యాషూ కర్డ్ మన నార్మల్ కర్డ్కి దగ్గరగా ఉంటుంది. మీరు ఇప్పుడు ఇది టేస్ట్ చేస్తే ఇది నార్మల్ కర్డో క్యాషూ కర్డో మీకు అర్థం కాదు. జస్ట్ లైక్ కర్డ్ 7 days ఉంటుంది, ఫ్రెష్గా అలానే ఉంటుంది. ఇంకా నార్మల్ కర్డ్ అయినా పుల్లగా అవుద్ది, కానీ ఈ కర్డ్ పుల్లగా కూడా అవ్వదు, స్వీట్గానే ఉంటుంది. ఫస్ట్ నేను కూడా భయపడ్డాను, కానీ అందరూ అసలు నార్మల్ కర్డ్కి ఈ కర్డ్కి అసలు డిఫరెన్సే తెలియట్లేదు, చాలా టేస్టీగా ఉంది, చాలా రోజుల తర్వాత మంచి కర్డ్ తిన్నామన్నారు. మనల్ని హెల్దీ ఫుడ్ వైపు నడిపించేలా చేసేది ఒక వీగన్ ఫుడ్ మాత్రమే. వీగన్ లైఫ్ స్టైల్ను ఎంచుకున్నాక చాలా ఆరోగ్యంగా, ఫుల్ ఎనర్జెటిక్గా మారాం అన్నది చాలామంది అభిప్రాయం. My name is Tanisha. So
My brand is called Satvik Kitchen. So what it says is basically the food which you eat is based on 3 principles: plant-based, wholesome and living food. So when I say plant-based, it means anything which is not derived from any kind of animal products, be it dairy, honey or anything like that. And it's all plant-based. Second is wholesome, which means it does not include any processed food, which like sugar, maida, all of this, because these are all processed food. Living food is like, for example, if you put cashew, right, or if you put anything which can have life inside it, like if you put a potato, you'll have a potato plant, right? So basically that's the third principle, that it should have life in it. Only then it will give you energy and life. If it doesn't have life, it will not do. It is just a product. We call it dead food. నా పేరు రఘు, నా బ్రాండ్ పేరు వచ్చేసి డైలీ గ్రో. మైక్రోగ్రీన్స్ గ్రోయింగ్లో మేము స్పెషలైజేషన్ ఉంది మాది. సో మైక్రోగ్రీన్స్ అనేవి యాక్చువల్లీ నేచర్ సూపర్ ఫుడ్. వెజిటేరియన్స్ అయినా వీగన్స్ అయినా వాళ్ళకి పెద్ద ఇష్యూ ఏంటంటే న్యూట్రిషన్ రాదు. అందరం ప్రోటీన్ తీసుకుంటాము, అందరము ఫ్యాట్స్ తీసుకుంటాము, బట్ వీ ఫర్గోట్ అబౌట్ న్యూట్రిషన్ విచ్ ఈస్ రియల్లీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ బాడీ గ్రోత్. మా దగ్గర మల్టీవిటా అనే ఒక ప్యాక్ ఉంటుంది. ఈ మల్టీవిటా ప్యాక్లో ఏంటంటే మనం మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ కావాల్సిన ప్రతి ఒక్క విటమిన్ ఇందులో కవర్ చేస్తాం మేము. దీంట్లో మనకి కేల్, బ్రాక్లీ, సన్ఫ్లవర్, మస్టర్డ్, ఫెనుగ్రీక్ ఇలాంటి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మైక్రోగ్రీన్స్ మిక్చర్ ఈ ఒక్క బాక్స్. మనం స్ప్రౌట్స్ తింటాం కదా జనరల్లీ, స్ప్రౌట్స్ తర్వాత వచ్చే స్టేట్ని మనం మైక్రోగ్రీన్స్ అంటాం. Hey, my name is Priyanka. So my brand is All Baking Co. Or nowadays people are more into gluten-free diet because of the quality of wheat which we have in India. So and we want to promote more on millets. So we use millet flours like jawar and amaranth, ragi flour to make our desserts, and we use all natural sugars like coconut sugar instead of white sugar. So people think gluten free and vegan desserts are dry or they are not up to the taste, but it's nothing like that. People who are not gluten free and vegan, they also enjoy our desserts a lot actually. So and they don't find any difference actually in these desserts. మనలో చాలామందికి ఉన్న ఇంకో పెద్ద డౌట్ ఏంటంటే వీగన్ లైఫ్ స్టైల్ అంటే చాలా కాస్ట్లీ ఏమో అని. కానీ ఈ మూవ్మెంట్లో ఉన్నవాళ్లు మాత్రం అసలు అది విషయమే కాదంటున్నారు. Hi, I'm Sharmishta. I'm a vegan food blogger. I've been vegan for 7 years. Veganism గురించి మిస్కన్సెప్షన్స్ మాత్రం చాలా ఉంది. కొంతమంది అనుకుంటారు చాలా ఎక్స్పెన్సివ్ వీగన్ లైఫ్ స్టైల్, అండ్ కొంతమంది అనుకుంటారు అసలు ఆల్టర్నేటివ్సే లేవు, ఏం తింటాం, సడన్గా మిస్ అయిపోతాం అనుకుంటారు. కానీ ఇవాళ డేలో ఆల్టర్నేటివ్స్ మాత్రం చాలా ఉన్నాయి వీగన్లో. లైక్ ఫ్రమ్ క్యాష్యూ కర్డ్, పీనట్ కర్డ్, ఓట్ మిల్క్, ఆల్మండ్ మిల్క్, ఇప్పుడు ఘీ, బటర్ అన్నీ లైక్ చాలా సిమిలర్గా ఉంటుంది, అన్నీ దొరుకుతుంది. ఈ మధ్య మాక్ చికెన్ కూడా దొరుకుతుంది, మాక్ మీట్ దొరుకుతుంది. సో మిస్ అయ్యేది ఏముండదు. డెజర్ట్స్ కూడా చాలా బాగుంటుంది, వీగన్ డెజర్ట్స్. అన్నట్టు ఈ వీగన్ మూవ్మెంట్ ఓన్లీ సోషల్ మీడియా పోస్టులకు, యూట్యూబ్ వీడియోలకు మాత్రమే పరిమితం కాదండోయ్. పెద్ద పెద్ద సిటీల్లో వీగన్ గ్రూప్స్ ఏర్పాటు చేసుకుని బజార్లు, ఫుడ్ ఫెస్టివల్స్, ఇంకా అవేర్నెస్ ఈవెంట్స్ అంటూ అందరిలో అవగాహన తీసుకొస్తున్నారు. అక్కడికి వెళ్తే కొత్త కొత్త టేస్టీ వంటకాలను రుచి చూడడమే కాదు, మనలాగే ఆలోచించే ఒక మంచి కమ్యూనిటీని కూడా కలవచ్చు. చిన్న చిన్న బిజినెస్లను, హెల్త్ కాన్షియస్ ఉన్న అందరినీ ఒకే దగ్గరకు తీసుకువస్తున్నాయి ఇవి. సింపుల్గా చెప్పాలంటే వీగనిజం అంటే కాన్షియస్ లివింగ్. అంటే మనం చేసే ప్రతి చిన్న పని, అంటే మనం వేసుకునే డ్రెస్ దగ్గర నుంచి ప్లేట్లో పెట్టుకునే ఫుడ్ వరకు, అది పర్యావరణం మీద, మన ఆరోగ్యం మీద, ఇతర జంతు జీవాల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ఆలోచించడం, అర్థం చేసుకోవడం. హైదరాబాద్లో ఉన్న కొందరు వీగన్స్ కలిసి ఒక కమ్యూనిటీగా ఏర్పడి ప్రతి నెల ప్లాంటేరియం వీగన్ బజార్ పేరుతో ఒక ఎగ్జిబిషన్ను కూడా ఏర్పాటు చేస్తుంటారు. దీంతో అందరికీ అసలు వీగన్ ఫుడ్ అంటే ఏంటో తెలుపుతూ అవగాహనను పెంచుతున్నారు.